నా ప తయ్యా గణపతయ్య. ఇదే ఆయన పేరు. చిన్న వయసులోనే ఆయనతో నాకు పెళ్ళయింది. ఇప్పుడే కాపురానికి తెచ్చారు. కానీ ఈ భవనంలో ఏ ఒక్క పనివాడికి గణపతయ్య అనే పేరే లేదే. ఏంటి? అవును, ఇదంతా చూస్తుంటే నిన్ను ఎవరో ఎగతాళి పెడుతున్నట్లున్నారు. ఎవరైనా ఎందుకలా చేస్తారు? ఆయన ఇక్కడే పని చేస్తున్నారంట. నిజంగా నేను కూడా ఇక్కడే పని చేస్తున్నాను నా చిన్నప్పటి నుంచి. అందుకని నాకు అందరి పేర్లు తెలుసు. ఇక్కడ ఎవ్వరికి గణపతయ్య అనే పేరే లేదు. నిజంగా. నాకేం చెప్పారంటే ఆయన ఇక్కడే పని చేస్తున్నారన్నారు. ముఖ్యమైన పని మీద వెళ్లారు, కాపురానికి తీసుకెళ్ళడానికి రాలేదన్నారు. అందుకనే త్వరగారు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక చూస్తే ఆరు మాసాలుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అది నాకు ఇవాళ అందబోతోంది. మీ కొడుకులకేమో ఏమీ పట్టదు. వెళ్దాం రమ్మంటే ఏదో పెళ్లికి వస్తున్నట్టు ఇంకా రాలేదు. ఇదిగో ఆలస్యం అయిపోతుంది, త్వరగా పదా. ఆ వైపు అట్టా చూస్తున్నావే, అక్కడ ఎవరైనా ఉన్నారా? కొంప మునిగింది. ఒకటే ఉక్కగా ఉంది కదా పెద్ద దొరసాని. శబరి. అమ్మా, అదిగో అమ్మ రానే వచ్చింది. తననే అడుగుదాముండు. ఏంటమ్మా, ఇక్కడ గణపతయ్య అని ఎవరైనా పనిచేస్తున్నారా? ఆవిడ నుంచి నా బుర్ర తినేస్తుంది. ఆయన గారే ఆవిడ భర్త అంట. ఆయనతో కాపురానికే తను ఇక్కడికి వచ్చిందంట. చెప్పమ్మా, ఇదంతా నిజమా? కొంప మునిగింది. ఇక్కడ కూర్చొని అడ్డమైన సంగతులు మాట్లాడుతున్నావా? చూడు పాపం. ఏదో కొత్తగా వచ్చింది, ఇక్కడ తనకెవరెవరు ఏమిటో కూడా తెలియదు, ఏడిపించేశావు. నీకు వేరే పనే లేదా? అయ్యయ్యో, అది కాదమ్మా, నేనేం తమాషాకి చెప్పలేదు. ఇంకా నోరు ముయ్యకపోతే చెంప పగిలిపోతుంది. కొంప మునిగింది. చూసావా దాని అబద్ధాలు? అదే అబద్ధం చెప్పింది అంటే గోడ కట్టినట్టే ఉంటుందనుకో. ఇదిగో, నువ్వు మాత్రం అది చెప్పిన కబుర్లేవి నమ్మవాకు. నేను చెప్తున్నా కదా, గణపతయ్య వస్తాడు.
అరే తప్పకుండా వస్తాడు. తీరిక దొరికిందంటే వచ్చేస్తాడు. నా మాట నమ్ము. నీకు నేను తల్లి లాంటి దాన్ని కదా. నా మాట నమ్ము. నా మాట నమ్ము. ఆ గణపతయ్య వస్తాడు. వచ్చినా నువ్వు మాట్లాడకుండా ఇక్కడే కూర్చోవాలి. నేను ఇప్పుడే వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను. హాయిగా ఉండు. బాధపడకు. పదవే శబరి, పద. చూడు, నీ మేక పిల్లకి ఆకలేవో పాపం. పద, దానికి దాణా వేయాలి కదా. పద, తోసేస్తావు. పద. ఇప్పుడే వస్తానే. గొడవలో పడి నీ భార్యనే మర్చిపోయావా? అవునులే, నువ్వు నన్ను చూడ్డానికి రాలేవు గాని నిన్ను చూడ్డానికి నేను రాగలనుగా. అమ్మా, ఇదంతా ఏంటమ్మా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు? చెప్పవే అమ్మా. కాసేపు నోరు మూసుకో, కొంప మునిగిపోతుంది. ఎప్పుడు చూసినా డబడబా వాగుతూనే ఉంటావు. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ సంగతి మనకెందుకు అంటాను. నేను నీతో ఏం చెప్తే అది చెయ్యి చాలు. అర్థమైందా? నా తల్లి కదూ. చూడమ్మా, కూర్చో. నేను వివరంగా చెప్తాను, కూర్చో. ఏంటంటే, పెద్దవాళ్ల వ్యవహారంలో మనం తల దూర్చకూడదు. లోపల కూర్చుందే అదే కొత్త పెళ్లి కూతురు. దాన్ని ఓ కంట కనిపెట్టి ఉండు. అదేమడిగినా సరే అంటూ ఉండు. అర్థమైందా? ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, అది గది నుండి బయటికి రాకుండా చూసుకో. అర్థమైందా? మిగతాది మనకెందుకు? వాళ్ళ చావు వాళ్లే చేస్తారు. అంతే కదా మరి. పండగే పండగ. అది కాదు. అబ్బే, డబ్బుల కోసం కాదు, ప్రతిష్ఠ వ్యవహారం. పెద్ద దొరగారి కంటపడకుండా బీడీ దాచుకోవటం కష్టం. ప్రాణాలున్న పిల్లని ఎక్కడిని దాచగలను? చాలా జాగ్రత్తగా. నమస్కారం దొరగారు. నమస్తే. శుభం. కూర్చోండి. కూర్చో.
ఇక్కడే మీరు చెప్పాలి ఆ టెండర్ మాకే వస్తుందని. కనీసం ఒక్క మాట అనొచ్చు కదా, మేం కోరిన వస్తువు మాకే వస్తుందని. అంటే నష్టమేమిటి? $2.5 కోట్ల ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు ఎవరికి లభిస్తుందో ఆ పేరు ప్రకటించవలసిన సమయం వచ్చేసింది. ఆ పేరు ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఈ కాంట్రాక్టు ఎవరిదంటే గౌరవనీయులైన పరంధామయ్య గారి పరంధామయ్య గారి పరంధామయ్య గారికి, పరంధామయ్య గారికి. నువ్వు నా 20 ఏళ్ల పరుగుని చివరికి మట్టిలో కలిపేశావు. తల వంపులు తీసుకొచ్చావురా. ఏంటిది దొరగారు? చిన్న కుర్రాన్ని ఎందుకు అలా బాధపడుతున్నారు? టెండర్ రాకపోతే మాత్రం ఏమైందని అంతంత డబ్బు సంపాదించి మూట కట్టుకుపోతారా? తర్వాత తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. మీ కొడుకులు తప్ప మీకు ఇంకెవరున్నారు చెప్పండి? అరే బుజ్జి, తాతగారికి మిఠాయి తినిపించరా, ఆయనకు మిఠాయి పెట్టు. తీసుకోండి దొరగారు, మిఠాయి తినండి. అరే తీసుకోనన్నా, ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ పెట్టు. సెలవు దొరగారు. పదా మనోడా పదా. పరంధామయ్య గారికి, పరంధామయ్య గారికి.
నడుచుకుంటూరా.